ఆగస్ట్ 17 దేవుని వాగ్దానం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనైయుందును, మీరు నాకు ప్రజలయుందురు. లేవికాండము 26వ అధ్యాయం 12వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా సంతోషంగా ఉన్నారు కదా? ప్రభు మనల్ని ఎప్పుడు కూడా అలా చూడాలని ఆశపడేవారు. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలని, శారీరకంగా అన్ని విషయాల్లో కూడా మనము అభివృద్ధి పొందాలని ఆయన ఎల్లవేళలా కోరుకుంటారు. ఈరోజు మనిషి తనకున్నటువంటి ఆయా కారణాల వల్ల వాటికి ప్రధానమైన ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం తగ్గిస్తూ ఉన్నాడు. పిల్లరా, అయినప్పటికీ ప్రభు మనల్ని మరొక పర్యాయము పిలుస్తున్నాడు. నేను మీ మధ్య నడిచేదను, నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. మనము దేవుడిని సెలెక్ట్ చేసుకోవడం కాదు, ఆయన తన ప్రజలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. నిన్ను తన ప్రజగా ఆయన ఉంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి అలాంటి గొప్ప అవకాశాన్ని మనం వదులుకోకుండా దేవునికి ప్రజగా ఉండడానికి మనము ప్రభువునికి సమర్పించుకోవాలి. ఆయన సన్నిధిలో మనం వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో మనం జీవించినప్పుడు ఆయనకు ప్రజలుగా ఉంటామని ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 21-22 వచనాల్లో మనం చూస్తాం. పిల్లరా, మరి దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడపకుండా ఆయనకు ప్రజగా ఉండడం అనేది అసాధ్యమైనటువంటి పరిస్థితి. దేవునికి మనము ప్రజలుగా ఉండాలి. వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడినై ఉందును అనేటువంటి ఈ మాటకు అర్థము మనము దేవుని సన్నిధిలో నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా ఎవరైతే దేవుని సన్నిధిలో నివసిస్తారో అలాంటి వారు ఆయనకు ప్రజలై ఉంటారు. అప్పుడు ఆయన మనకు దేవుడిగా ఉండి మన మధ్య నివసిస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఉన్నత నామానికి వందనాలు. నీవు మాకు దేవుడిగా ఉండి మా మధ్య నివసించాలని ఆశపడుతున్నవాడివి, మమ్మల్ని నీ ప్రజలుగా ఉంచుకుంటున్న దేవుడవు. దేవా, అలాంటి భాగ్యాన్ని మేము కోల్పోకుండా నీవు మాకు దేవుడిగా ఉన్నట్లుగా మేము మీకు ప్రజలుగా ఉండడానికి మేము నీ సన్నిధిలో సమయం గడిపేటువంటి ధన్యత భాగ్యము దయచేయండి. నీ బిడ్డలను దీవించండి. ఈరోజు వారు తలపెట్టే ప్రతి ప్రాముఖ్యమైన పని విజయవంతంగా జరుగుటకు కృప దయచేయండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో అన్నిట్లో తోడుగొనండి. దేవా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేషమైన దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. ఎవరైతే తన కుటుంబాల్లో తమ ప్రియులను కోల్పోయి ఉన్నారో అలాంటి వారికి నెమ్మది, సమాధానము దయచేయండి. దినదినములతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.